Welcome to Competitive Exams Corner. Welcome to the news analysis on 8th July 2024. Everything is easy when you are busy, but nothing is easy when you are lazy. ఒక యాక్టివిటీలో బిజీగా ఉన్నంతసేపు అది మనకు ఈజీగా మారిపోతుంది తప్పకుండా, బట్ లేజీగా ఉన్నంతసేపు ఆ చిన్న ఈజీ విషయం కూడా చాలా కష్టంగా మారిపోతుంది. సో ఏ గ్రేట్ కోట్ బై Swami Vivekananda ji. Let's start our discussion with this news item. 10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్ ఆరోగ్య బీమా. ఆయుష్మాన్ ఆరోగ్య బీమా గురించి చాలామందికి ఐడియా ఉంటుంది. అది 10 లక్షలకు పెంచే యోచనలో భారత ప్రభుత్వం ఉందన్నమాట. దీనికి సంబంధించి రెండింతలు చేసేందుకు, అంటే లబ్ధి పొందే వారి సంఖ్య రెండింతలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తుంది. మొత్తం కలిపి ఇప్పుడు ఫస్ట్ ఈ యొక్క ప్లాన్లో ఫస్ట్ 70 ఏజ్ 70 ఏళ్ళు పైబడిన వారిని ఈ పథకంలో యాడ్ చేయాలని చూస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఈ ప్రతిభానికి 10% మనం ఊపాలి అంటే ఖచ్చితంగా 12,076 కోట్లు భారం పడనుంది. అండ్ దేశంలో రెండింతల మందికి, సో అంటే 200 మందికి ఈ బీమా వర్తిస్తుందని చెప్పి వాళ్ళొక అంచనా అన్నది వస్తున్నారనమాట. అండ్ భారత్ యోజనను 70 ఏళ్ళు పైబడిన వారు సైతం విస్తరించినట్టు జూన్ 27న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశంలో ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి గారు ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత దీంతో మరో 4 నుంచి 5 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. దేశంలో ఎటువంటి ప్రయోజనాలు పొందని 30% మంది ఉంటారనమాట. వాళ్ళను కూడా ఈ బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు. సో ఆయుష్మాన్ ఆరోగ్య బీమా అన్నది 10 లక్షలకు పెరగనుంది. అండ్ ఈ యొక్క ప్లాన్లో భాగంగా 70 ఇయర్స్ పైబడిన వారిని కూడా ఈ పథకంలో ఇంక్లూడ్ చేయాలని కేంద్రం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి నియర్లీ 12,076 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని వాళ్ళు ఒక అంచనా వేస్తున్నారు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ పురుగు ఖరీదు 75 లక్షలు. ఈ పురుగు యొక్క పేరు ఏంటంటే స్టాగ్ బీటిల్. ఇందులో మనకు ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి, అవి మాత్రమే చెప్తాను నేను. సో ఈ పురుగు పేరు స్టాగ్ బీటిల్. దీని ఖరీదు 75 లక్షలు, 75 lakhs అన్నమాట. ఇది ఏంటంటే ఇది చెక్కలపై ఆధారపడి జీవించే జాతికి చెందిన పురుగు అనమాట. అండ్ పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లండన్కి చెందిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం వాళ్ళు చెప్పారనమాట. వాళ్ళు ఈ పురుగు యొక్క బరువు 2 నుంచి 6 గ్రాముల మధ్యలో ఉంటుంది. దాదాపు 3 నుంచి 7 సంవత్సరాలు జీవిస్తుంది అనమాట. సో ఇది మనకు ముఖ్యమైన అంశం అండి, స్టాగ్ బీటిల్. దీని యొక్క విలువ 75 లక్షలు. ఇదేదో ఒక అదృష్టానికి సింబల్గా దీన్ని కొన్ని దేశాల్లో యూజ్ చేసుకుంటారంట. ఓకే, బట్ మెయిన్గా ఈ పురుగు యొక్క ఖరీదు 75 లక్షలు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్, కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే తమిళనాడుకు చెందిన 31 ఏళ్ల చెస్ క్రీడాకారుడు శామ్ నిఖిల్ భారత్లో ఎన్నో గ్రాండ్ మాస్టర్ GMగా ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఇక్కడ ఆన్సర్ వచ్చి 85వ. మామూలుగా ఈ GM హోదా మనకు అంటే ఒక వ్యక్తికి రావాలి అంటే చెస్ ప్లేయర్లో 2500 ఎలో రేటింగ్ను దాటడంతో పాటుగా 3 నామ్స్ని సాధించాలి. ఈ 2 సాధ్యమైతేనే GM అనేది హోదా అనేది లభిస్తుంది. అంటే 2500 పాయింట్స్తో పాటుగా 3 నామ్స్ ఉంటాయి, 3 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని కూడా వాళ్ళు సాటిస్ఫై చేస్తేనే అది వస్తుంది అనమాట. సో 2012లోనే శ్యామ్ 2500 ఎల్లో రేటింగ్ను అందుకోవడంతో పాటు 2 నామ్స్ని సాధించాడు. 12 సంవత్సరాల తర్వాత అగైన్ దుబాయ్ పోలీస్ మాస్టర్స్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో ఈ GM హోదా ఖరారు కావడానికి అవసరమైన 3వ రూల్ని కూడా ఆయన అందుకోవడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ బిట్, ప్రపంచంలో తొలిసారిగా జన్యు మార్పిడి చేసిన పంది మూత్రపిండాన్ని అమర్చుకున్న రిచర్డ్ రిక్
స్లేమాన్ ఇటీవల ఆకస్మికంగా మృతి చెందారు. ఈయన ఏ దేశస్థుడు? ఆన్సర్ అమెరికా. ఈయన మసాచ్యూసెట్స్ జనరల్ ఆసుపత్రిలో 2024 మార్చిలో వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీని అమర్చారనమాట. అది కనీసం 2 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా పనిచేసిందని వైద్యులు అప్పట్లో తెలిపారు. సొంత కిడ్నీ పాడవడంతో 2018 డిసెంబర్లో స్లేమాన్కు మరో మనిషి కిడ్నీ అమర్చారు. 2023 అది కూడా పాడడంతో మరో ప్రత్యామ్నాయం లేక వైద్యులు జన్యు మార్పిడి పంది కిడ్నీని ఈయనకు అమర్చడం జరిగింది. 3వ ఇంపార్టెంట్ బిట్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ కపిల్ సిబాల్. ఈయనకు ఈ పదవికి జరిగిన ఎన్నికల్లో ఈయనకు 1066 ఓట్లు రాగా ఈయన సమీప ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్కు 689 ఓట్లు వచ్చాయి. SCBA అధ్యక్ష పదవికి ఈయన ఎన్నిక కావడం ఇది 4వ సారి. సో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, సో SCBA. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం మరికొన్ని కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డి నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం 2024 జూలై 5న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన GAD ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ముఖ్య ఎన్నికల అధికారిగా ఉన్న వికాస్ రాజ్ స్థానంలో ఈయన నియామకం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారిగా సి సుదర్శన్ రెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం జూలై 5, 2024న నియమించింది. నెక్స్ట్, భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని రాజ్నాథ్ సింగ్ 2024 జూలై 5న తెలిపారనమాట. సో నేను ఈ పాయింట్ నిన్న న్యూస్లో డిస్కస్ చేశాను. ఒకసారి కింద లింక్స్ ఉంటాయి, మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ చేసిన అధ్యయనంలో ప్రథమలో వెల్లడించారు. సో ఇది కూడా నేను మీకు ఇంతకుముందు డిస్కస్ చేశాను. సో నెక్స్ట్, బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక 77వ లాకర్నో ఫిలిం ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది ఆయనకు. ఆయనను పార్డో అలా కెరియరే ఆస్కోనా లోకర్నో టూరిజం అవార్డుతో ఆగస్టు 10న సత్కరించనున్నారు. సో ఇవి స్విట్జర్లాండ్లోని లోకర్నోలో ఇవి జరగబోతున్నాయి. ఇవి మనకు ముఖ్యమైన అంశాలు. ఇక వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే ఈరోజు ఇంపార్టెంట్ వర్డ్ ఇంజీనియస్. దీనికి ఆన్సర్ సృజనాత్మకత అంటే క్రియేటివిటీ అనొచ్చు, తెలివిగల. ఇంగ్లీష్ మీనింగ్ వచ్చి ఈజ్ అన్ అడ్జెక్టివ్ దట్ డిస్క్రైబ్స్ సమ్వన్ ఆర్ సంథింగ్ characterized by cleverness, originality and inventiveness. So దీనికి సినోనిమ్స్ క్లవర్, క్రియేటివ్ అండ్ ఇన్వెంటివ్. యాంటోనిమ్ అంటే డల్ అండ్ ఆర్డినరీ. సో ఇవి యాంటోనిమ్స్. యూసేజ్ వచ్చి ద ingenious design for the new bridge not only saved money but also reduced construction time significantly. ఆ ఇంజనీర్ ఇచ్చిన చాలా గొప్ప ఇన్నోవేటివ్ డిజైన్ అన్నది అది చాలా వరకు ఖర్చుని మిగిల్చడం మాత్రమే కాకుండా చాలా సమయాన్ని కూడా అది ఆదా చేసిందని చెప్పి ఫస్ట్ యూసేజ్ చెప్తున్నారు. సెకండ్ది, హర్ ఇంజనీరియస్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ propelled the small business to a level of success that was previously unimaginable. ఆమె అమలు పరిచిన చాలా గొప్ప ఇన్నోవేటివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ అవి ఆ యొక్క చిన్న వ్యాపారాన్ని చాలా గొప్ప సక్సెస్గా తీర్చిదిద్దాయి. ఇక ఈ వర్డ్ ఆఫ్ ది డే ఇది మనకు హిందీలో కనపడుతుంది. ఈరోజు ముఖ్యమైన వర్డ్ హిందీలో MOGUL, మొఘల్. ఏ వెరీ వెల్తీ ఆర్ ఎ పవర్ఫుల్ బిజినెస్ పర్సన్. సినోనిమ్స్ కింగ్, బ్యారన్, బిగ్ బిజినెస్ మ్యాన్, టాప్ ఎగ్జిక్యూటివ్, టైకూన్, మ్యాగ్నెట్ ఇలాంటివన్నీ సినోనిమ్స్. యూసేజ్ ద మీడియా మొఘల్ సెడ్ హీ వాంటెడ్ టు బై హిస్ కంపెనీ. సో నేను నీ కంపెనీని కొనాలనుకుంటున్నాను అని ఒక మీడియా మొఘల్ అనే వ్యక్తి ఆయన చెప్పాడు అనమాట. సో మొఘల్ అంటే చాలా ఎక్కువ ఆస్తి, చాలా పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ని మొఘల్ అని పిలుస్తాం.
సో ఇది మనకు ముఖ్యమైన అంశం. నెక్స్ట్, న్యూ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ స్లంప్ టు 20-year low ఇన్ Q1. Q1 అంటే ఏప్రిల్, మే, జూన్, ఈ 3 నెలలు వచ్చి మనకు Q1. తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇది Q2. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ Q3. అగైన్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవి Q4. సో అలా మనకు క్వార్టర్స్ 4 ఉంటాయి ఒక సంవత్సరంలో. సో ఈ Q1 అంటే ఈ Q1 ఈ 3 నెలల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఏవైతే ఉంటాయో అది చాలా చాలా కిందకి పడిపోయాయి. ఎంత కిందకి పడిపోయాయి అంటే గత 20 ఏళ్లలో అంత తక్కువ స్థాయి ఎప్పుడు చూడలేదు అని ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. ఇన్ అన్ ఎక్సెప్షనల్లీ స్లో స్టార్ట్ టు ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్, న్యూ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇన్ ద కంట్రీ స్లంప్డ్ టు 20-year low ఇన్ ద ఏప్రిల్ టు జూన్ క్వార్టర్ విత్ జస్ట్ 44,300 crore. సో దాదాపు 44,300 కోట్లు మాత్రమే ఇందులో పెట్టుబడుల ద్వారా వచ్చాయని చెప్పి ఇక్కడ అనౌన్స్ చేస్తున్నారు. అదే ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2023-24 recorded a new investment of nearly 7.9 lakh crores with while outlays 12.35 lakh crore were announced in January to March quarter. In all, last year had been seen investment announcements worth 27 lakh crore, ద సెకండ్ హైయెస్ట్ ఇన్ ద 10 years. సో ఇంతకు ముందు సంవత్సరం కంపేర్ చేసుకుంటే 27 లక్షల కోట్లు వాళ్ళు ఈ ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా సంపాదించడం జరిగింది. సో ఇది గత 10 ఏళ్లలో ఇది సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇక ఇదే క్వార్టర్ అంటే Q1 క్వార్టరే ఇంతకుముందు సంవత్సరంలో అబ్జర్వ్ చేసుకుంటే దాదాపు 7.9 lakh crore అంటే 7,90,000 కోట్లు ఈ ఫస్ట్ క్వార్టర్లో రావడం జరిగిందనమాట. బట్ ఇప్పుడు మాత్రము కేవలం 44,300 కోట్లు మాత్రమే దీని ద్వారా వచ్చాయని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ since the economy has been growing steadily, the only reason to explain the sluggish investment plans in the last quarter could be the industry has been in a wait and watch mode. అంటే కొంచెం ఆగి పరిస్థితి చూసి మనం పెట్టుబడి పెడదాము అనే ఆలోచనలో ఎంటైర్ మార్కెట్ ఉందని చెప్పి చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నావిస్ గారు ఆయన ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనమాట. ఇది మనకు ఒక ఎకానమీకి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, ఇక్కడ చూడండి. It would need to be seen whether there is any major pickup in the second quarter, considering that the budget will be announced only towards the end of July. A good monsoon and steady demand during the festival season would be the time when investment could increase at the faster pace. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా రిపోర్ట్ ఇచ్చింది. సో అంటే ఇంతకుముందు 5 సంవత్సరాల పాటు బడ్జెట్ అన్నది మామూలు ఫిబ్రవరిలో ఉంటుంది. బట్ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కనుక వాళ్ళు బడ్జెట్ని ప్రవేశపెట్టలేకపోయారు. అందుకే ఇప్పుడు ఈ జూలైలో మనకు బడ్జెట్ అన్నది ఉండబోతుంది. అందుకే మేబీ ఆ యొక్క క్వార్టర్లో అమౌంట్ అన్నది రెడ్యూస్ అయి ఉండొచ్చు. ఇప్పుడు బడ్జెట్ అంతా అయిపోయాక ఎక్కడెక్కడ ఎన్నెన్ని కోట్లు వాళ్ళు కేటాయిస్తారనేది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఫెస్టివ్ సీజన్ అంటే ఇప్పుడు వినాయక చవితి కానీ, దసరా కానీ, దీపావళి కానీ, సో ఇవన్నీ ఎంటైర్ ఇండియా సెలబ్రేట్ చేసుకుంటాయి. ఈ ఫెస్టివ్ సీజన్కి సంబంధించి కూడా ఈ ప్రైవేట్ పెట్టుబడులు చాలా వరకు పెరిగే అవకాశం ఉందని చెప్పి బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇది మనకు ఒక ముఖ్యమైన అంశం అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్ చూద్దాం. PM's visit to Moscow will see discussions on energy trade. నేను గత 3 రోజులుగా ఈ యొక్క న్యూస్ని కవర్ చేస్తున్నాను. బట్ దీంట్లో కొంచెం వాళ్ళు కొన్ని కొత్త పాయింట్స్ ఇచ్చారు, అందుకే నేను దీన్ని పిక్ చేస్తున్నాను. సో మోడీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ అరైవ్ హియర్ ఆన్ మండే
to a particularly warm and special welcome at a private dinner hosted by Russian President Vladimir Putin at his dacha or a estate in the Moscow. సో మాస్కోలో ఉన్న రెసిడెంట్కి ఆయనని ఇన్వైట్ చేయబోతున్నారు. అండ్ ద టూ లీడర్స్ ఆర్ మీటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ 2020 నుంచి ఆ ఇద్దరు కలవలేదన్నమాట. ఇది వాళ్ళ ఫస్ట్ టైం. It's Mr. Modi's first visit to Russia since the war in Ukraine began, and his own first visit abroad for the bilateral talks after being re-elected to office in June. సో 2020 తర్వాత వాళ్ళు కలవలేదు. అండ్ ఉక్రెయిన్ వార్ బిగిన్ కావడానికి ముందు మాత్రం వాళ్ళు ఒకసారి కలిశారనమాట. అండ్ ద టూ లీడర్స్ విల్ బీ together for most of the events during the approximately 26-hour visit. ఈ దాదాపు 26 గంటల పాటు మోడీ గారు రష్యాలో ఆయన ఉండబోతున్నారు. దీంట్లో చాలా వరకు కొన్ని మేజర్ ఈవెంట్స్ని ఆయన పార్టిసిపేట్ చేయబోతున్నారు. అండ్ ఆన్ ట్యూస్డే మోడీ విల్ అడ్రస్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇండియన్ కమ్యూనిటీ అట్ ఏ రిసెప్షన్ ఫర్ అబౌట్ 500 పీపుల్ అట్ హిస్ హోటల్. ఆయన హోటల్ దాదాపు 500 మంది ఇండియన్ కమ్యూనిటీ వాళ్ళని ఆయన అడ్రస్ చేయబోతున్నారు. సో వాళ్ళతో ముఖాముఖి మాట్లాడబోతున్నారు. వాళ్ళతో పాటుగా ఏ పే రెస్పెక్ట్స్ టు టాంబ్ ఆఫ్ అన్నోన్ సోల్జర్, ఏ మెమోరియల్ టు రష్యన్ సోల్జర్స్ హూ హ్యాడ్ డైడ్ ఇన్ ద వార్. ఆ యుద్ధంలో చనిపోయిన ఒక వ్యక్తికి ఆయన తన నివాళుల్ని అర్పించబోతున్నారు. మిస్టర్ మోడీ విల్ బీ జాయిన్డ్ బై ద పుతిన్ ఫర్ ఏ విజిట్ టు అన్ ఎగ్జిబిషన్ వెన్యూ ఫర్ రోసాటోమ్ ఆన్ న్యూక్లియర్ పవర్ రిలేటెడ్ technology developments, a key segment of bilateral ties, after which they will go into formal meetings and delegation level talks at the Kremlin. So నివాళులు అర్పించిన తర్వాత ఒక ఎగ్జిబిషన్ వెన్యూకి వాళ్ళు వెళ్ళబోతున్నారు. అది న్యూక్లియర్ పవర్ టెక్నాలజీకి సంబంధించింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య, రెండు దేశాల మధ్య ఎలాంటి సత్సంబంధాలు ఉండాలి, ఏ విషయాల్లో ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళు చెప్పుకొని ఆ మీటింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు ఇన్ క్రెమ్లిన్ అనేది ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ మరొక ఇంపార్టెంట్ వర్డ్ చూడండి. ఎస్, ఫర్ పుతిన్ Mr. Modi's visit close on heels of his state visits to China and North Korea, meetings on sidelines of SCO summit in Astana last week, as well as hosting Prime Minister Viktor Orban on a few days ago, adds to an effort to show that while the Western Alliance may wish to isolate him for the war in Ukraine, the global majority, as the Kremlin refers to it, maintains close and personal ties with him. So next నాటోకి సంబంధించిన ఒక మీటింగ్ అనేది ఉంది. మేబీ ఇక్కడ ఐ థింక్ ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఓకే, అని చెప్తాను. నాటోకి సంబంధించిన ఒక మీటింగ్ అన్నది నెక్స్ట్ ఉండబోతోంది. ఆ నాటోకి సంబంధించిన మీటింగ్లో దాదాపు నాటో మెంబర్స్ అందరూ అందులో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ మీటింగ్కి ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు కూడా ఆ మీటింగ్కి హాజరు కాబోతున్నారు. దాంట్లో ఎంటైర్ ఇప్పుడు వరల్డ్ రష్యా మీద ఒక పగ పట్టినట్లుంది. అంటే ఈ యొక్క ఉక్రెయిన్ మీద యుద్ధం కారణంగా ఈ యొక్క పరిస్థితుల్లో మోడీ అనే వ్యక్తి అంటే ఇండియా దాదాపు ఎకానమీ పరంగా 4th లార్జెస్ట్ 5th లార్జెస్ట్. సో అది 2వ 3వ అతిపెద్ద ఎకానమీగా ఇండియా ఉండబోతుంది. అంత పవర్ఫుల్ కంట్రీ అంటే ఇండియా ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారంగా. ఇలాంటి నేషన్ రష్యాకు అండగా ఉంటే వాళ్లకు ఒక ఒంటరితనం అనేది ఉండదు అని ఇక్కడ రాస్తున్నారు. సో వెస్టర్న్ అలయన్స్ మే విష్ టు ఐసోలేట్ హిమ్, అంటే ఆయన్ని ఒంటరి చేయాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో భారతదేశం రష్యాకు వెనుదన్నుగా నిలిచింది. అండ్ తర్వాత వాళ్ళు మాట్లాడుకునే మాటలు వేటికి సంబంధించి ఉండబోతున్నాయంటే, విల్ ఫోకస్ ఆన్ అడ్రసింగ్ ద ట్రేడ్ అండ్ బ్యాంకింగ్ ఛాలెంజెస్ డ్యూ టు వెస్టర్న్ శాంక్షన్స్, ద పాసిబిలిటీ ఆఫ్ మోర్ ప్రిడిక్టబుల్ ప్రైసింగ్ అండ్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఫర్ ఇండియన్ ఎనర్జీ, ఇంపోర్ట్స్ ఇన్ ఆయిల్ అండ్ LNG. సో
ఎల్ఎన్జి ఆయిల్ విషయంలో, ఎనర్జీ విషయంలో, లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ విషయంలో, అండ్ బ్యాంకింగ్ ఛాలెంజెస్, ట్రేడ్ ఛాలెంజెస్, ఈ విషయాల్లో వాళ్ళ యొక్క సంభాషణలు ఉండబోతున్నాయి. తర్వాత ఆపర్చునిటీస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ సచ్ యాజ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, చెన్నై వ్లాడివోస్టిక్ మ్యారిటైమ్ రూట్, ద నార్త్ సీ కారిడార్, ఈ విషయాలు కూడా వాళ్ళు డిస్కస్ చేయబోతున్నారు. తర్వాత శాంక్షన్స్ అగెయిన్స్ట్ రష్యా యాజ్ వెల్ యాజ్ ఇరాన్ ఆర్ ఏ కీ ఫ్యాక్టర్. సో ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క పుతిన్ గారితో మాట్లాడి రష్యా చేస్తున్న యుద్ధం కూడా ఆపడం కూడా చాలా చాలా ముఖ్యం మోడీ గారికి సంబంధించి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్లోకి వెళ్దాం. బెయిల్ కెనాట్ బి విత్హెల్డ్ యాజ్ ఏ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్. సో అంటే ఒక వ్యక్తికి మీద క్రిమినల్ కేసు బుక్ అయితే అది ఎటువంటి క్రిమినల్ కేసు అయినా సరే ఆ క్రిమినల్ కేసుకి సంబంధించి బెయిల్ అన్నది ఇవ్వాలి, బెయిల్ అన్నది ఇవ్వకుండా ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు అన్నది అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ద సుప్రీంకోర్ట్ హ్యాస్ హెల్డ్ దట్ రైట్ ఆఫ్ బెయిల్ ఆఫ్ అన్ అక్యూజ్డ్ కెన్ నాట్ బి విత్ హెల్డ్ యాజ్ ఎ పనిష్మెంట్ ఆఫ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద క్రైమ్. సో ఎటువంటి క్రైమ్ అయినా సరే బెయిల్ అన్నది ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో ద ఆర్డర్ వాజ్ బేస్డ్ ఆన్ ద అపీల్ ఫైల్డ్ బై ది జావేద్ గులాం నబీ షేక్ అగెయిన్స్ట్ ద బాంబే హైకోర్ట్ decision refusing him bail in a case under the provisions of unlawful activities. అంటే ఈ గులాం నబీ షేక్ అనే వ్యక్తి బెయిల్ అప్లై చేస్తే బాంబే హైకోర్టు ఆ బెయిల్ని రిజెక్ట్ చేసింది. దాని గురించి ఆయన సుప్రీంకోర్టులో అప్లై చేస్తే సో బెయిల్ అన్నది ఇవ్వకుండా ఉండకూడదు, బెయిల్ ఇవ్వాలి, అది ఒక పనిష్మెంట్కి కారణం కాకూడదని చెప్పి, అంటే పనిష్మెంట్ ఓకే మనకు అంటే వాళ్ళు చేసిన శిక్ష వాళ్ళు నిర్ధారణ అయితే సెక్షన్స్ని బట్టి ఆ పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. వాటితో సంబంధం లేకుండా బెయిల్ అయితే ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక్కడ ఈ కేసులో అసలు ఏం జరిగింది అంటే ద ప్రాసిక్యూషన్ కేస్ ఈజ్ దట్ షేక్ వాజ్ అప్రిహెండెడ్ ఆన్ February 9th, 2020 with a bag of counterfeit notes of the denomination of 2000. It was alleged that the consignment was smuggled from Pakistan to Mumbai. ఇక్కడ 2000 రూపాయల నోట్లతో ఆయన ఒక బ్యాగ్ని February 9, 2020న పాకిస్తాన్ నుంచి ముంబైకి తీసుకొచ్చాడు. అది ఒక స్మగిల్డ్ కన్సైన్మెంట్తో వచ్చాడని చెప్పి ఆయన మీద ఒక కేసు బుక్ అయింది, అన్లాఫుల్ యాక్టివిటీ కేసు అనమాట. సో దీనికి సంబంధించిన విషయం ఇది. నెక్స్ట్ FSSAI మ్యాండేట్స్ సాల్ట్ షుగర్ ఫ్యాట్ ఇన్ఫో ఇన్ బోల్డ్. అంటే మనము ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీద ఇంగ్రీడియంట్స్ అన్నది మెన్షన్ చేసి ఉంటారనమాట. చాలా చాలా చిన్నగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ FSSAI వాళ్ళు ఏం చెప్పారంటే, FSSAI అంటే ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చెప్పారు అంటే సాల్ట్ సంబంధించింది, షుగర్ సంబంధించి, ఫ్యాట్ సంబంధించి ఈ 3 అంశాలకు సంబంధించి ఇక్కడ మీరు ఇంగ్రీడియంట్స్ అని మెన్షన్ చేస్తారు కదా, ఇవి బోల్డ్ లెటర్స్లో అంటే కాస్త ఎక్కువ అందరికీ కనిపించే విధంగా బోల్డ్ లెటర్స్లో వాటిని హైలైట్ చేయాలని చెప్పి మ్యాండేటరీ రూల్ని పాస్ చేసింది. ఇక్కడ చూడండి, ఇది హ్యాస్ అప్రూవ్డ్ ఏ ప్రపోజల్ టు డిస్ప్లే న్యూట్రిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ total sugar, salt and saturated fat in the bold letters and relatively increased font size labels of packaged food items. So దీనికి సంబంధించి ఇది ఎందుకు అంటే will bring an amendment in the labeling norms in this regard with an aim to enable కన్స్యూమర్స్ టు మేక్ ఇన్ఫార్మ్డ్ అండ్ హెల్తియర్ చాయిసెస్. అంటే వాళ్ళు దాన్ని తీసుకుంటే, వాళ్ళు దాన్ని చదివితే దీన్ని మనం కొనాలా వద్దా అనేది వాళ్ళకు చాయిస్గా ఉంటుంది అనేది FSSAI వాళ్ళు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకున్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్, జాన్ లాండౌ ఆస్కార్ విన్నింగ్ టైటానిక్ అండ్ అవతార్ ప్రొడ్యూసర్, ఆయన 63 ఏళ్ల వయసులో ఆయన
చనిపోయారనమాట. సో హూ వర్క్డ్ క్లోజ్లీ విత్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్ ఆన్ ద 3 of the biggest blockbusters of all time. టైటానిక్ 2 అవతార్ ఫిలిమ్స్ హ్యాస్ డైడ్. ఆయనకు 63 ఏళ్ల వయసు. సో అయితే ఆయన చావుకి కారణం అనేది ఇక్కడ అయితే వాళ్ళు ఇవ్వలేదు. సో ఆయన పేరు జాన్ ల్యాండో. హీ ఈస్ నో మోర్. నెక్స్ట్, ఉక్రేనియన్స్ మాహూచిక్ సెట్స్ ఎ న్యూ వరల్డ్ ఉమెన్స్ హై జంప్ రికార్డ్. సో ఆడవారికి సంబంధించి హై జంప్లో వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసిన వ్యక్తి ఉక్రెయిన్కి సంబంధించిన లేడీ మాహూచిక్ అనమాట. సో ఎరోస్లావా మాహూచిక్ broke one of track and field's longest standing world record by settling a new mark in the women's high jump at Diamond League meet in Paris on Sunday. The world champion cleared 2.1 meters, beating 1 centimeter from the previous record in Rome 1987. So 2.1 మీటర్స్తో ఆమె వరల్డ్ ఛాంపియన్గా అవతరించింది ఇన్ ఉమెన్స్ హై జంప్ రికార్డ్. నెక్స్ట్, బ్రిటిష్ గ్రాండ్ ప్రీ విజేత హ్యామిల్టన్. ఫార్ములా 1 స్టార్ మెర్సిడీస్ డ్రైవర్ లూయిస్ హ్యామిల్టన్ ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్ ప్రీ టోర్నీలో విజేతగా ఆయన నిలిచారు. వెర్స్టపెన్, రెడ్ బుల్, నోరిస్, మెక్లారెన్ 2-3 స్థానాల్లో వాళ్ళు ఉన్నారనమాట. 2021 తర్వాత హ్యామిల్టన్కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. సో మొత్తం మీద ఆయన 9వసారి ఇక్కడ టైటిల్ నెగ్గారు. 39 ఏళ్ల హ్యామిల్టన్కి ఇది ఓవరాల్గా 104వ F1 విజయం. ఇది ముఖ్యం. ఎస్, లాస్ట్ ఇంపార్టెంట్ హెడ్లైన్, ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్కు చెక్. ఎయిడ్స్ అనే వ్యాధికి మందు లేదు అని ఇప్పటిదాకా చాలామంది దగ్గర చాలా చోట్ల మనం వినే ఉంటాం. అయితే ఆ యొక్క ఆలోచనకు పూర్తిగా విరుద్ధంగా మనకు ఈ హెడ్లైన్ కనపడుతుంది. అంటే ఎయిడ్స్ వ్యాధికి మందు దొరికింది, అది ఇంజెక్షన్ రూపంలో దొరికింది. ఆ ఇంజెక్షన్ పేరు లెనాకాపవిర్. లెనాకాపవిర్ పేరుతో ఇంజెక్షన్ని అభివృద్ధి చేసింది గిలియాడ్ సైన్సెస్ కంపెనీ సంస్థ. సో ఈ ఇంజెక్షన్ దాదాపు 2134 మంది మీద ఇంజెక్షన్ వేస్తే టోటల్ అందరికీ ఇది సక్సెస్ అయ్యింది. ఈ 2134 మంది దక్షిణాఫ్రికా, ఉగాండాలో ఉన్నారు. వాళ్ళందరి మీద ఇంజెక్షన్, వాళ్ళందరికీ ఎయిడ్స్ ఉంది. సో వాళ్ళు ఇంజెక్షన్ ఇస్తే అందరికీ కూడా అది విస్తరించలేదంట. ఆ యొక్క ఎయిడ్స్ వ్యాధి వాళ్ళకు విస్తరించలేకుండా అలానే ఉంది. సో అది కొంచెం తగ్గుదల వస్తుంది. అంటే ఆ వైరస్ ఎక్కడైతే వ్యాపిస్తూ ఉందో ఆ వ్యాపించే దగ్గర ఈ యొక్క ఇంజెక్షన్ వేయడం వల్ల అది వ్యాపించడం అనేది పూర్తిగా తగ్గిపోయిందనమాట. సో 100% ప్రతి ఒక్కరికి చాలా సేఫ్గా ఉన్నారని చెప్పి ఇక్కడ న్యూస్ మనకు కనపడుతుంది. సో హెచ్ఐవి యొక్క ఫుల్ ఫామ్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్. సో ఇవి ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ న్యూస్ ఐటమ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎంటైర్ వీడియో. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.